హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి. ఈ రోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ 12. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదామా. సిరిచందన 3/4 బాటమ్ బ్లాక్ టీషర్ట్ వేసుకొని బోర్లా పడుకొని బుక్ చదువుకుంటూ ఇంకో నోట్స్ లో ఎంటర్ చేసుకొని అక్కడంతా బుక్స్ పక్కపరిచినట్టు పరిచి కాస్త చిందరవందరగా అక్కడి వస్తువులు పడేసి ఎంతో స్వాతంత్రంగా ఇది నా ఇల్లు, నా ఇష్టం అన్నట్టు నడుచుకుంటూ ఉంది. ఇండియాలో ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. ఆమెను అలా చూసేసరికి అభిరామ్కి ఎంత సంతోషం కలిగింది. నా సిరిచందన అల్లరిగా ఇంట్లో మసులుకుంటూ ఉంది, తనకి ఎలాంటి ఇబ్బంది లేదు అని నమ్మకం వచ్చింది. నాకు అంతే చాలు అన్నట్టు ఆమెని చూస్తూ కాసేపు నిల్చున్నాడు. అంతలో ఆమె అభిరామ్ని చూసి చటుక్కన లేచి ఇబ్బందిగా బుక్ పక్కన పెట్టి లేచి నుంచుంది. అభిరామ్ చిన్నగా నవ్వి హాయ్ అండి, లేట్ అయింది, సారీ అన్నాడు. సిరిచందన ఫ్లోర్ అంతా బుక్స్ పెన్స్ అంటూ చిందర వందర చేసింది. ఆమె ఇబ్బందిగా అతడి వైపు చూసి అతడి వర్క్ టెన్షన్ హడావిడి అంతా తెలుసు, ఆఫీస్లో చూసింది కదా, అందుకే అర్థం చేసుకొని ఇట్స్ ఓకే అండి, ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేద్దాం అంటూనే సారీ, నేను చదువుకునే టైంలో ఇల్లంతా ఇలాగే చేస్తాను, మీరు ఏమీ అనుకోవద్దు, ఇప్పుడే క్లీన్ చేస్తాను అని అక్కడ బుక్స్ సర్ది పెట్టుకుంటూ ఉంటే అభిరామ్ అడ్డుకుంటూ అయ్యో ఇది మీ ఇల్లు, మీరు ఎలా ఏం చేసినా నాకు ఇష్టమే, నిజం చెప్పాలంటే ఇప్పుడే నా ఇంటికి అందం వచ్చింది, మీరు ఇంకా చిందరవందర చేసినా నాకు ఓకే అని గొంతు సరిచేసుకుని బావుంది అంటూ నేను తీస్తాను, మీరు కూడా బాగా అలసిపోయి కనిపిస్తున్నారు అంటూ అడిగాడు. సిరిచందన ఎగ్జైట్ అవుతూ వావ్, మా మమ్మీ అయితే చివాట్లు పెడుతుంది తెలుసా, సిరి ఇల్లు పీకి పందిరి వేస్తావు, నీకు అస్సలు బుద్ధి లేదు, ఇంత ఎదిగావు, ఎప్పుడు పద్ధతి వస్తుందో ఏంటో అని వీరు లెవెల్లో క్లాస్ ఇస్తుంది. నిజంగా మీరు ఈ విషయంలో గ్రేట్ అంటూ అతడితో పాటు ఆమె బుక్స్ అన్నీ తీసి అక్కడ టీపాయ్ మీద పెట్టి సోఫాలో కూర్చుంది. అభిరామ్ నవ్వుతూ ఇట్స్ ఓకే, ఇప్పుడే వస్తా అని వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. వాళ్ల కోసం భీమ్ భోజనం సిద్ధం చేసి పక్కకు వెళ్ళిపోయాడు, తన వలన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చెయ్యాలి అని. అభిరామ్ సిరిచందనిని ఇష్టంగా చూస్తూ భోజనం చేస్తున్నాడు. అతడికి ఆమెను అలా చూస్తూ ఉంటే చాలా మనసు మురుసుకుపోతుంది, ఈ జన్మకి ఇంకేం వద్దు అనిపిస్తుంది. సిరిచందన మాత్రం అతన్ని అస్సలు పట్టించుకుని ప్రయత్నం చేయకుండా గబగబా తింటూ ఉంది. ఆమె చిన్నపిల్లల తింటూ అల్లరి చేస్తున్నట్టు కనిపిస్తుంది అభికి. ఆమెను అపురూపంగా చూస్తూ ఉన్నా అతడికి ఆఫీసులో జరిగిన కాఫీ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. చిన్నగా నవ్వుకుంటూ సిరిచందన గారు, మీరు చాలా ఆకలిగా ఉన్నట్టు తెలుస్తుంది, ఎందుకింత టైం వరకు వెయిట్ చేశారు, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంటుంది, ఒక్కోసారి అర్ధరాత్రి అవుతుంది, ప్లీజ్ ఇలా వద్దు, మీ ఆరోగ్యం పాడవుతుంది అని ఎంతో శ్రద్ధగా చెప్పాడు. సిరిచందన చిన్నగా నవ్వి అంత లేటుగా తింటే మీ హెల్త్ కూడా పాడవుతుంది కదండి, మరి మీరు కూడా త్వరగా తినండి, అయినా నాకు అలవాటే లేటుగా డిన్నర్ చేయడం, ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అమ్మ చేసి పెడుతుంది, అందుకే నైట్ చదువుకొని లేటుగా తింటాను, అదే త్వరగా తింటే నిద్ర వచ్చేస్తుంది, అప్పుడు చదువుకునే అవకాశం ఉండదు, గుర్రు పెట్టి పడుకుంటా, అప్పుడు టాపర్ కాదు 0 అవుతాను, కాబట్టి
నా కోసం అయితే టెన్షన్ ఏమీ లేదు. ఇంకివాళ ఆకలంటారా? కాలేజీలో ఫుడ్ నాకు అస్సలు నచ్చలేదు. అంతా అమెరికన్ స్టైల్ ఫుడ్ నాకు నచ్చలేదు. అందుకే సరిగ్గా తినలేదు. మీరు మాత్రం ఈవినింగ్ ఏదో ఒక ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే ఎనర్జీ ఉంటుంది. ఆఫీస్లో చాలా వర్క్ ఉంటుంది కదా అని చూసినట్టు చెప్పింది. అభిరామ్కి హ్యాపీగా అనిపించింది. తన కోసం ఆలోచిస్తున్న సిరిచందన వైపు ఇష్టంగా చూస్తూ థ్యాంక్స్ అన్నాడు. ఆమె ఎందుకు అన్నట్టు చూస్తుంటే అభి మాట మారుస్తూ, హా సిరిచందన గారు, ఇవాళ ఆఫీస్లో ఒక విచిత్రం జరిగింది తెలుసా? నిజానికి అది నా భ్రమ కావచ్చు. బట్ ఆ ఫీలింగ్ నాకు ఎంత ఎనర్జీ ఇచ్చిందో చెప్పలేను. నాకు ఒక కుక్ కాఫీ చేసి పంపించింది. అచ్చం మీరు చేసినట్టు, అదేదో మీ చేతో చేసినట్టు నా మనసు చెప్పింది. అర్జున్ ఆట పట్టించాడు కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ హుషారులో మీటింగ్ అదరకొట్టేశాను అని చెప్పి ఆమె ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అని నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పట్లేదండి. నాకు అలా అనిపించింది అంతే అన్నాడు అభి. సిరిచందన చిరునవ్వు నవ్వుతూ, నేనక్కడికి ఎలా వస్తాను చెప్పండి? పైగా నా వరస్ట్ కాఫీ మీకు గుర్తు చేసినా ఆమె ఇంకెంత ఘోరంగా వంటలు చేస్తుందో ఏమో అని నవ్వింది సిరి. అభిరామ్కి ఆమె నవ్వుతుంటే గడ్డం కింద చిన్న గుంత పడుతూ ఆమె లేత గులాబీ రంగు పెదవి విల్లులా వంగి అల్లరిగా అతన్ని ఆకర్షిస్తూ ఉంది. చూస్తుంటే ఆ అల్లరి చేసే పెదవిని ముద్దాడాలనే కోరిక కలిగింది అతడికి. అంతలోనే కంట్రోల్ చేసుకుంటూ, చ నేనేంటి మతి లేకుండా ఆలోచిస్తున్నా? తనకి నా మనసులో ఆలోచన తెలిస్తే ఓ గాడ్ ఇంకేమైనా ఉందా, చాలా తప్పుగా అనుకుంటుంది అని కంట్రోల్ చేసుకుంటూ పూర్తిగా చూపు తిప్పుకొని కొన్ని క్షణాలు వెయిట్ చేసి ఆమెతో ఒక విషయం చెప్పాలి అనుకున్నాడు. సిరిచందన గారు, మీకు కాలేజ్ క్యాంటీన్ ఫుడ్ నచ్చకుంటే భీమ్ చాలా బాగా వంట చేస్తాడు. తను మీకు లంచ్ రెడీ చేసి పెడతాడు. మీ లంచ్ టైంకి ఫుడ్ మీ ముందు ఉండేలా నేను ఏర్పాటు చేస్తాను. ప్లీజ్ నో చెప్పకండి. మీరు సరిగ్గా తినకపోతే ఎలా? నీరసం వస్తుంది. చదువుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ప్లీజ్ ఈ ఒక్క విషయంలో అడ్డు చెప్పకండి అన్నాడు. సిరిచందన్ అతని మాటలు విని చిన్నగా నవ్వి, నేను ఒక మాట చెప్పాలి. మీరు కూడా ఇంటి ఫుడ్ క్యారియర్ లంచ్ టైంకి తెప్పించుకొని తింటే నేను కాలేజీకి లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్తాను. నాకంటూ స్పెషల్గా ఫుడ్ పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పింది సిరిచందన. అభిరామ్ నవ్వుతూ, ఓకే, మీరు లంచ్కి ఓకే చెప్పారు. నాకు అంతే చాలు. నేను కూడా మీతో పాటు లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్తా. మీరు తింటే నేను హ్యాపీగా తింటా అన్నాడు అభి. ఆమెకు సంతోషంగా అనిపించింది. అతడు కూడా ఆఫీస్ వర్క్లో పడి సరిగ్గా భోజనం చేయడం కుదరదు అని ఆమె అర్థం చేసుకుని అలా అడిగింది. అభి ఒప్పుకున్నాడు. సిరి చిన్నగా నవ్వి, అలాగే మీరు ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి తీసుకోండి. అప్పుడు నైట్ లేటుగా వచ్చినా మీకు అలాగే నాకు ఆకలి వేయదు. ఇద్దరం కలిసి భోజనం చేయొచ్చు అని చెప్పి ఒప్పించింది. అభి సంతోషపడిపోతూ ఆమె వైపు ఇష్టంగా చూస్తూ భోజనం పూర్తి చేశాడు. సిరి భోజనం చేసి చేయి కడుక్కొని వెనక్కి తిరిగి చూసింది. అభిరామ్ హాల్లో సోఫా మీద సెట్ అయ్యి ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేస్తూ సిరిచందన వైపు చూసి, చాలా లేట్ అయింది, నిద్రపోండి, ఉదయం త్వరగా లేవాలిగా, గుడ్ నైట్ అన్నాడు అభి. సిరిచందన ఇబ్బందిగా అతడి వైపు చూస్తూ, మీరప్పుడే నిద్రపోయారా అని అడిగింది. అభిరామ్ ల్యాప్టాప్లో చూస్తూ, లేదండి, కాస్త వర్క్ ఉంది, అది చూసుకుని పడుకుంటా, టైం పడుతుంది అన్నాడు. ఆమె ఇంకాస్త డౌట్గా, అంటే ఇంకాసేపు ఇక్కడే ఉంటారా, మీ రూంలోకి వెళ్ళరా అని అడిగింది.
అభి ఆమె వైపు సందేహంగా చూస్తూ, ఏమైందండి? నేనిక్కడ ఉంటే మీకేమైనా ఇబ్బంది ఉంటుందా? ఉంటే చెప్పండి, వెళ్ళిపోతాను అన్నాడు. ఆమె తడబడుతూ, అలా ఏం కాదు, నాకు ఇంకాస్త నోట్స్ వర్క్ ఉంది. గదిలో ఒక్కతే ఉంటే నిద్ర వచ్చేస్తుంది, రాసుకోలేను. ఎందుకో ఇవాళ చాలా అలసటగా ఉంది. నాతో ఇంకొకరు ఉన్నారు అని తెలిస్తే నిద్ర రాదు. మీరు వర్క్ చేసుకునే వరకు నేను ఇక్కడే ఉండి రాసుకుంటూ, మీకేం అభ్యంతరం లేదుగా అని అడిగింది. అభిరామ్ అర్థం చేసుకొని, సిరిచందన, నువ్వు నా చెంత ఉంటాను అంటే ఎన్ని జన్మలైనా ఇలాగే గడిపేస్తా అనుకుంటూ, లేదు, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు. సిరిచందన నవ్వుతూ అతడికి ఆపోజిట్ లో ఉన్న సోఫాపై ఎంతో ముద్దుగా కూర్చొని నోట్స్ వర్క్ చేసుకుంటూ అతడిని మ్యాగ్నెట్లా ఆకర్షిస్తూ ఉంది. అభి ఆమెను చూడనట్టు చూస్తూనే పొంగిపోతూ ఉన్నాడు. అతడి వర్క్ లో ఇంట్రెస్ట్ పెట్టలేక అవస్థ పడుతూ పైకి మాత్రం తెలియకుండా బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. సిరిచందన మాత్రం తన వర్క్ తాను చేసుకుంటూ ఉంది. కొంత సమయం అతి కష్టం మీద గడిచింది. అభిరామ్ ఇలా లాభం లేదు, తన ముందు బయటపడిపోయేలా ఉన్నాను, పరువు పోతుంది అని కంట్రోల్ చేసుకుంటూ వర్క్ పై దృష్టి పెట్టాడు. అలా గంట సమయం గడిచింది. చూడబోతే సిరిచందన సోఫాలో బోర్లా పడుకొని బుక్స్ అన్ని పడేసుకొని కనిపించింది. ఆ సమయంలో తను వేసుకున్న టీషర్ట్ సగానికి పైకి లేచిపోయి నడుం ఎక్స్పోజ్ అవుతూ ఉంది. కాళ్ళు సగానికి ఎక్స్పోజ్ అవుతూ దూర జాంపండు రంగులో మెరిసిపోతూ అభిరామ్ మతి పోగొట్టే విధంగా కనిపిస్తున్నాయి. అభిరామ్కి ఆమె అంటే ఇష్టం, కానీ ఆమెతో చాలా కష్టం అన్నట్టు ఉంది పరిస్థితి. అతడు ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ఆమెకు దగ్గరగా వచ్చి అక్కడి బుక్స్ అన్ని తీసి పక్కన పెట్టేసి సిరి డ్రెస్ సరిగ్గా లేదు అని గుర్తించి చిన్నగా నవ్వి, మై స్వీట్ హార్ట్, ఎంత ముద్దుగా ఉన్నావు అనుకుంటూ వెళ్ళి ఒక బ్లాంకెట్ తెచ్చి ఆమెకు కప్పాడు. అతడు కూడా ఆమెకు ఎదురుగా ఉన్న సోఫాలో నిద్రపోయాడు, ఆమెకు తోడుగా తాను ఉన్నాను అనుకుంటూ. భీమ్ టేబుల్ క్లీన్ చేసి బయటకొచ్చి అక్కడ సీన్ చూశాడు. అతడికి షాక్ కొట్టినట్టయింది. ఇదేంటి వింత, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ అతడు గదిలోకి వెళ్ళిపోయాడు. ఉదయం 5 గంటలకు మెలకువ వచ్చింది. సిరిచందనకి ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చూడపోతే ఆమె బెడ్రూంలో లేదు, బయట సోఫాలో నిద్రపోతూ ఉంది. ఆమె ఎదురుగా అభిరామ్ చాలని సోఫాపై ముడుచుకొని పడుకున్నాడు. ఆమెకు బ్లాంకెట్ కంపి ఉంది. ఆమెంతా పరీక్షగా చూసింది. అలాగే అర్థం చేసుకుంది, నేను నైట్ ఇక్కడే నిద్రపోయాను, చా, నాకు బుద్ధి లేదు, పాపం నా కోసం అతడు ఇబ్బంది పడ్డారు అనుకుని నెమ్మదిగా సోఫా దిగి ఆమెకు కప్పిన బ్లాంకెట్ పట్టుకొని వచ్చి ఏమాత్రం డిస్టర్బ్ లేకుండా అతడికి కప్పింది. అప్పటి వరకు చలికి ముడుచుకొని నిద్రపోతున్న అభిరామ్ ఆ వెచ్చని బ్లాంకెట్ కి రిలాక్స్ అయినట్టు పక్కకి తిరిగి పడుకున్నాడు. ఆమెకెందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది. అతడు నిద్రలో ఉన్నాడు అని నమ్మకంగా కాస్త దగ్గరగా వెళ్ళి అతడు రూపాన్ని స్పష్టంగా చూస్తూ మనసులోనే సారీ చెప్పుకుంది. అలాగే అతడి అందమైన రూపాన్ని అతడికి తెలియకుండా చూస్తూ చిన్నగా నవ్వుకొని, దక్ష అన్నది నిజమే, తన బావ అందగాడే, నా కోసం చలికి ఇరుక్కు సోఫాని అడ్జస్ట్ అయ్యాడు అని దిగాలుగా చూసి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది. ఒక అరగంటలో రెడీ అయ్యి కిచెన్ వైపు వచ్చింది. అప్పటికే మైండ్ పాడై ఇక్కడ ఏం జరుగుతుందని అర్థం కాని భీమ్ వంట కార్యక్రమం మొదలు పెట్టే పనిలో ఉన్నాడు. సిరిచందన్ అటుగా రావడం చూసి అలర్ట్ అయిపోయి, చెప్పండి మేడం, కాఫీ చేసి ఇమ్మంటారా అంటూ ఎందుకో కాస్త ఇబ్బందిగా ఆమెకు మర్యాదిస్తూ మాట్లాడాడు భీమ్. ఆమె చిన్నగా నవ్వి,
బాబాయ్, ఏంటి ఏదో మేడంని చూసినట్టు ఆ టెన్షన్? నేను మీ అమ్మాయి లాంటిదాన్నేగా. ఏమైనా అల్లరి చేసినా, మిస్టేక్ చేసినా అడ్జస్ట్ అవ్వండి. నన్ను మేడం అనకండి. నేను మీకు హెల్ప్ చేస్తాను, బట్ నాకు మీరు కాస్త హెల్ప్ చేయాలి. కాకుంటే ఈ డీల్ మన ఇద్దరి మధ్య ఉండాలి అని ఏదో సీక్రెట్ చెప్తున్నట్టు చెప్పి ఎంతో చనువుగా అతడి చేయి పట్టుకుంది. భీమ్కి ఆమెలో ఒక చిన్న పాపాయి చేసే అల్లరి కనిపిస్తుంది. అంతేకాదు, మంచి మనసు తెలుస్తుంది. వర్కర్గా తనని చూడకుండా సొంత మనిషిని పిలిచినట్టు బాబాయ్ అంటూ పిలిచింది. అంతే. భీమ్ నిజంగా భీమ్ అయిపోయాడు. చెప్పమ్మా, నేను ఏం హెల్ప్ చేయాలి అన్నాడు. సిరిచందన నవ్వుతూ, నా పేరు సిరిచందన, మీరు నన్ను పేరుతో పిలవండి బాబాయ్. ఈ ఫార్మాలిటీస్ ఏమీ వద్దు, సరేనా? ముందైతే నేను కాఫీ చేస్తాను, మీకు అలాగే అభిరామ్ గారికి తాగండి అంటూ అతడు నేనున్నాగా తల్లి అంటున్నా తనే స్వయంగా కాఫీ చేసి 3 కప్పుల్లో పోసి ముందు మీరు ఈ కాఫీ తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా అని బయటికి 2 కప్పులు తీసుకుని వెళ్ళింది. భీమ్కి ఏమీ అర్థం కాలేదు. ఈమెను ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాడు. సిరిచందన అభిరామ్ ఎదురుగా కాఫీ కప్పుతో నిల్చొని అభిరామ్ గారు అని పిలిచింది. అంతే. ఆ పిలుపుతో అభిరామ్ నిద్ర ఎగిరిపోయింది. టక్కున లేచి కూర్చొని ఆమె వంక చూశాడు. శిల్పంలా అందమైన తన అర్ధంగి, టైట్ జీన్స్, దానిపై పర్పుల్ కలర్ షర్ట్, దానిని కవర్ చేస్తూ గ్రే కలర్ హుడ్డీ వేసుకొని నెత్తిపైకి ఆమె కర్లింగ్ హెయిర్ అంతా కట్టి పోనీటెల్ వేసుకుని ఎంతో ముద్దుగా కాలేజ్కి రెడీ అయిపోయి కాఫీ కప్తో అతడి ముందు నిలిచిపోయింది. చూసేందుకు ఎంత బాగుందో ఆ దృశ్యం. అభి ఆశ్చర్యంగా, మీరు తెచ్చారు ఎందుకండి కాఫీ? భీమ్ ఉన్నాడుగా అంటూనే కాఫీ అందుకున్నాడు. సిరి అతడికి కాస్త దూరంలో కూర్చొని, నా కాఫీ బాగుంది అన్నారుగా, నాకు కూడా ప్రాక్టీస్ ఉంటుంది అని చేశాను. బాబాయ్కి చేసి ఇచ్చాను, తాగండి అంటూ ఆమె తాగుతూ గుడ్ మార్నింగ్ అని చెప్పింది. అభిరామ్ కాఫీ తాగుతూ వావ్, సూపర్ కాఫీ అంటూ ఆమెను మెచ్చుకొని గుడ్ మార్నింగ్ సిరిచందన గారు అన్నాడు. ఆమె కాసేపటి క్రితం భీమ్కి చెప్పింది ఫార్మాలిటీస్ వద్దు అని. అభిరామ్కి కూడా తనని గారు మీరు అనడం ఆమెకు నచ్చలేదు. అందుకే ఇంక ఓపిక పట్టలేక, నన్ను అండి మీరు అనకండి, వినటానికి చిరాగ్గా ఉంది. నేనేమైనా మీకంటే పెద్దదానా ఏంటి? చెప్పండి. నన్ను సిరి అని పిలవండి, లేదా చందన అని పిలవండి, నాకే ప్రాబ్లం లేదు. ఈ గారులు అవి వద్దు అని చెప్పింది సిరిచందన. అభిరామ్ గొప్పగా ఫీల్ అవుతూ, ఓకే సిరిచందన గారు అంటూ కాదు కాదు సిరి అన్నాడు. అతడు తడబడడం ఆమెకు నచ్చింది. చిన్నగా నవ్వుతూ, సారీ అండి, నైట్ ఇక్కడే ఉండిపోయారు, నా వల్లే మీకు ఇబ్బంది కలిగింది అంటూ ఉంటే అభిరామ్ నవ్వుతూ, నా లైఫ్లో ఇంత హ్యాపీ నైట్ ఎప్పుడూ లేదు సిరి. నిజం చెప్పనా, నా కనుల ముందు నువ్వుంటే ఎంతటి కష్టమైనా నాకు ఇష్టమే. అది నిన్ను ఇంప్రెస్ చేయాలని చెప్పడం లేదు, నాకు ఇష్టం అంటున్నా. మీరు నా ముందుంటే చాలు, నాకు ఇంకేం వద్దు. నిన్నటి రోజు నాకు ఇబ్బంది కలగలేదు, మీరు అదే మైండ్లో పెట్టుకోవద్దు. ఈ కాస్త దగ్గరని మళ్ళీ దూరం చేయొద్దు ప్లీజ్ అంటూ ఆతృతగా అడిగాడు. అతడికి ఆ మంట ఎంత ఇష్టమో సిరిచందనకు అర్థమవుతుంది. ఆమె చిన్నగా నవ్వి ఓకే అంటూ అతడి చేతిలో కప్ అందుకొని వెళ్ళిపోయింది. అభిరామ్ ఆమె వెళ్లే వరకు చూస్తూ ఆమె వెళ్ళాక అతడి గదిలోకి వెళ్ళిపోయాడు. సిరిచందన కిచెన్లోకి తిరిగి వచ్చింది. భీమ్ నవ్వుతూ, సిరి అమ్మా, సూపర్ కాఫీ, భలే చేశావు. సరే, నేను నీకు ఏం హెల్ప్ చేయాలి అని అడిగాడు భీమ్. ఆమె నవ్వుతూ, నాకు వంట నేర్పించాలి. ఈ చికెన్, మటన్, బిర్యానీ లాంటివి నా వల్ల కాదు, కానీ చిన్న చిన్న వంటలు, త్వరగా అయిపోయే స్నాక్స్ ఐటమ్స్ నేర్పించు బాబాయ్, పనుంది
అంటూ ఆశగా అడిగింది. అతడు నవ్వుతూ ఎందుకు సిరి తల్లి, నేనున్నాగా అంటుంటే, అబ్బా బాబాయ్, ఇక్కడ నువ్వున్నావు, అక్కడ నువ్వు లేవుగా అని నోరు జారి, అదే నాకు కూడా కొన్ని వంటలు రావాలిగా, ప్లీజ్ బాబాయ్ నేర్పించు. అభిరామ్ గారికి మాత్రం చెప్పకూడదు సస్పెన్స్ అంటూ అడిగింది. ఆయన అర్థం చేసుకుని అభిబాబుకి సిరి అమ్మ వంట చేసి పెట్టాలని ముచ్చట పడుతుంది, నేనెందుకు వద్దు అని చెప్పాలి అనుకున్నాడు. అందుకే సరే తల్లి, నీకు రోజుకొక స్నాక్స్ నేర్పిస్తా. ఇంతకు నీకేం కావాలో చెప్పు. త్వరగా అయిపోయే వంటలు, పకోడీ, ఉప్మా, దోశ అని ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటే ఆమె అడ్డుకుంటూ ముందు ఉప్మా నేర్పించు బాబాయ్ అని అడిగింది. ఆయన నవ్వుతూ అభిబాబుకు ఉప్మా అంటే ఇష్టం, సరేరా అంటూ రెసిపీ అన్నీ చెప్తూ ఉంటే సిరి ఫుల్ ప్రిపేర్ అయ్యి పేపర్పై రాసి పెట్టుకుంది. థ్యాంక్స్ అంటూ అతడి చేతిలో ఒక చాక్లెట్ పెట్టి, లంచ్కి నేను మీకు హెల్ప్ చేయలేను బాబాయ్, నేను కిచెన్లో ఎక్కువ సమయం ఉంటే అభిరామ్ గారు మీపై కోపం తెచ్చుకుంటారు. అంతేకాదు నాకు కాస్త పని ఉంది, బుక్స్ అవి సర్దుకోవాలి. పైగా నేను హెల్ప్ చేస్తే లంచ్ టేస్ట్ పాడవుతుంది. ఇంకొక విషయం బాబాయ్, అభిరామ్ గారు నేను ఇద్దరం లంచ్ తీసుకువెళ్తాం అని 2 క్యారియర్ బాక్సులు అతడు ముందు పెట్టింది. భీమ్ ఆశ్చర్యంగా, అంటే ఇప్పుడు నువ్వు కాలేజీకి క్యారియర్ పట్టుకు వెళ్ళినట్టు అభిరామ్ బాబు ఆఫీస్కి క్యారేజ్ పట్టుకు వెళ్ళాలా, ఆయనకి తీసుకువెళ్తాను అని చెప్పారా అని వింతగా చూస్తూ అంటాడు. ఆమె నవ్వుతూ అవును బాబాయ్, తీసుకువెళ్తారు. ఆ బాక్స్లో ఫుడ్ మధ్యాహ్నం 1 గంటకు, నాకు లంచ్ టైం నేను అప్పుడే తింటాను, ఆయన కూడా అప్పుడే తింటారు. తిన్నది లేనిది నేను తెలుసుకుంటాలే, నాకు అర్థమైంది. ఆయన ఆఫీస్లో చాలా బిజీ, అందుకే ఫుడ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక మీదట అలా చెయ్యరు, నేను చూసుకుంటాగా. నువ్వు వంట రెడీ చేసి పెట్టు, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా, కాసేపు అయితే లాన్ వైపు వెళ్ళొస్తా అని వెళ్ళిపోయింది సిరిచందన. ఆమె హడావిడి అల్లరి చూసి భీమ్ సంతోషపడిపోతూ, అంతేలే, ఈ భీమ్ లంచ్కి రమ్మంటే టైం లేదు అంటారు. భార్యమని ఆర్డర్ వేస్తే స్కూల్ పిల్లాడిలా క్యారేజ్ పట్టుకుని వెళ్తున్నారు. ఎంత మార్పు. కానీ నైట్ నేను చూసిందంతా ఏంటి అని ఆలోచిస్తూ ఆ జంటకి సూపర్ లంచ్ రెడీ చేశాడు భీమ్. అలాగే టిఫిన్ 2-3 వెరైటీస్ చేశాడు. ఆమె అడిగింది కదా అని లాస్ట్లో ఉప్మా కూడా చేసి ఒక బౌల్లో పెట్టాడు. మొత్తం టేబుల్ మీదకి చేరింది. సిరిచందన లాన్లో ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ, గెంతుకుంటూ అడుగులు వేస్తూ అక్కడి పంచి బిందువులను స్పృశిస్తూ ఉంది. ఆమె ఆనందం, హాయి మాటల్లో చెప్పలేను. ఎంతో ప్రశాంతంగా ఉంది అక్కడి వాతావరణం. అక్కడ పూల మొక్కల నడుమ వికసించే పూలని నా సొంతమే అన్నట్టు వాటిని సుతారంగా తాగుతూ ముద్దాడుతూ ఉంది. ఆమె అల్లరి స్వతంత్రం ఇప్పుడు తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. చాలా రోజుల తర్వాత సిరిచందన మనస్ఫూర్తిగా నవ్వుతూ, తనకి నచ్చినట్టుగా తన కన్నవారి ఇంట్లో ఉన్నట్టే ఇక్కడ ఉంది. ఆమె అల్లరి ఆనందం అంతా అభిరామ్ చాటుగా చూస్తూ, సొంత భార్యకు సైటు కొడుతూ మురుసుకుపోతూ, నా యువరాన్ని ఈ ఉద్యానవనంలో వనదేవతలా ఇంత హాయిగా విహరిస్తూ ఉంటే ఎంత బాగుంది, కన్నుల పండుగగా ఉంది. సిరి, హై హనీ, ఐ లవ్ యూ సో మచ్ అని మనసులోని చెప్పుకుంటూ ఆనందపడిపోతున్నాడు అభి. అతడికి మరింత ఆకట్టుకుంది సిరిచందన వేసుకున్న పోనీ. ఆమె ఎగిరినట్టు నటిస్తూ, అంటే ఆమె పొడవాటి కర్లింగ్ హెయిర్ అటు ఇటు కదులుతూ అల్లరి చేస్తూ అతన్ని వచ్చి హత్తుకోమని రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది. అభి నవ్వుతూ అక్కడే ఆగాడు తప్ప అడుగు ముందుకు వేయలేదు. సిరి కాసేపు లాన్లో గడిపి చేతికి ఉన్న వాచ్ చూసి ఓ గాడ్ టైం లేదు అని వెనక్కి వచ్చేస్తూ ఉంటే అభి కంగారుగా పక్కకు తిప్పుకొని ఆమెకు కనిపించలేదు.
అలా ఆమెను చాటుగా చూడడంలో ఎంత ఆనందం మనసుకి కలిగిందో, అలా ఆమెను చాటుగా చూడడంలో ఎంత ఆనందం మనసుకి కదిలిందో చెప్పలేను. మనం ఇష్టపడే వాళ్ళు మన ముందు ఉంటే వాళ్ళని ఇష్టంగా, అది దొంగతనంగా చూడడం చాలా బాగుంటుంది. ఆ అనుభూతి అభిరామ్ ఆనందంగా ఫేస్ చేశాడు. నెమ్మదిగా పక్కకి తప్పుకున్నాడు. సిరిచందన తన గదికి వెళ్లి అన్ని బ్యాగ్లు ప్యాక్ చేసుకొని టైం చూసుకుంటూ కిచెన్లోకి వచ్చింది. 2 రెడ్ కలర్ హాట్ బాక్సులు రెడీ చేసి ఎంతో అందంగా భీమ్ వండిన వంటలు సర్ది పెట్టింది. ఆమె గార్నింగ్ చేసిన విధానం చూస్తుంటే ఏదో ఆర్ట్ వేసినట్టు అనిపించింది. ఆమె బుక్స్ లో అందంగా రాసుకుని అక్షరాల వరుసల అలంకరణ చేసి అభిరామ్ క్యారేజ్ రెడీ చేసింది. భీమ్ నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. అభిరామ్ రెడీ అయి వచ్చాడు. సిరిచందన డైనింగ్ టేబుల్ మీద ఉప్మా బౌల్ చూసి ఏదో ఆలోచిస్తూ గబగబా స్పూన్తో తీసుకొని 2 సార్లు తిని టేస్ట్ చెక్ చేసుకుంటూ రెసిపీ అన్నిటినీ మైండ్లో చూస్ చేసుకుంటుంది. అక్కడికి అభిరామ్ వచ్చి గబుక్కుని అక్కడ స్పూన్తో ఉప్మా తీసి నోట్లో పెట్టుకున్నాడు. అంతే. సిరి కంగారుగా అయ్యో ఇది నేను ఎంగిలి చేశాను, ప్లీజ్ మీరు తినద్దు అంటూ బౌల్ ఆగేసుకుంది. అభిరామ్ నోట్లో స్పూన్ ఇంకా ఉప్మా అలాగే ఉండిపోయి ఆమెను ఇబ్బందిగా చూస్తూ తిన్న ఉప్మా అమృతంలా ఉంది అనుకుంటూ మనసులో మురిసికిపోతూ సారీ అండి, నాకు తెలియదు కదా, మీరేం అనుకోవద్దు అంటూ టేబుల్ దగ్గర కూర్చొని అక్కడ ఉన్న మిగిలిన ఐటమ్స్ తింటూ మీరు తినండి అన్నాడు. సిరి చిన్నగా నవ్వి నన్ను సిరి అని పిలుస్తా అన్నారుగా, మీరు కాదు నువ్వు అనండి ప్లీజ్ అని అడిగింది. అభిరామ్ అప్పటికే గాల్లో తేలిపోతూ ఆమె తిన్న ఉప్మా తన పెదవులను అంటించి అనే ఆనందం ఓకే సిరి తిను అన్నాడు. ఆమె ఉప్మా మాత్రమే తినింది. అభిరామ్ని తిననివ్వలేదు, తను ఎంగిలి చేసింది అని. అభిరామ్ ఆమె వైపు చూస్తూ ఏదో కాస్త తిన్నాను అనిపించుకొని లేచి నిల్చున్నాడు. అంతలో అక్కడికి 2 లంచ్ బాక్సులు వచ్చాయి. వాటిని భీమ్ చూపిస్తూ మీ ఇద్దరికి ఫుడ్ రెడీ చేసి, డాడీ నేను చేయలేదు, సిరి తల్లి చేసింది, ఏ ఏర్పాట్లు, ఇప్పుడు అభిరామ్ బాబు హ్యాపీగానే ఉన్నాడు. అభి ఆ బాక్స్ వైపు ఇష్టంగా చూస్తూ మీకెందుకు శ్రమ అన్నాడు. ఆమె నవ్వుతూ శ్రమ కాదండి, నాతో పాటు మీరు టైంకి తినాలి, భోజనం చేయాలి కదా, అందుకే ఇదంతా అంటుంది. ఓకే నాకు టైం అయింది వెళ్ళాలి అంటూ హడావిడిగా బ్యాగ్ వేసుకొని ఆ లంచ్ బాక్స్ లో ఒకటి చేత పట్టుకుంటుంది. అభిరామ్ ఆమె వెంట కదిలాడు. ముందుగా సిరిచందన బాయ్ అంటూ వెళ్ళిపోయింది. ఆమె అలా తన కారులో కాకుండా స్కూటీ మీద వెళ్లడం కష్టంగా అనిపించింది అతనికి. ఏఆర్ ఇండస్ట్రీస్ సీఈఓ భార్య ఇలా ఎంతో సాధారణ వ్యక్తిగా ఒంటరిగా వెళ్లడం అతనికి బాధగా అనిపించినా ఆమె అభిప్రాయంకి గౌరవం ఇవ్వాలి అని మనసులో కంట్రోల్ చేసుకుని కారు వద్దకు వెళ్ళాడు. అతడి వెనకే అతడి భార్య సిరిచందన రెడీ చేసిన క్యారేజ్ భీమ్ బాక్స్ పట్టుకొని వచ్చి అతడి చేతిలో పెట్టాడు. అభి నవ్వుతూ ఇట్స్ ఓకే ఫన్నీ, ఇట్స్ సో ఫన్నీ అనుకుంటూ కారులో పెట్టుకుని కారెక్కాడు. అభి నో చెప్పకుండా అలా వెళ్ళడం భీమ్కి నచ్చింది. ఎక్కడ కామెంట్ చేస్తే ఫుడ్ వదిలేశాడు అని ఏం మాట్లాడలేదు. అభి ఆ క్యారేజ్ ని ఓ అద్భుతంలో చూస్తూ ఆఫీస్ చేరుకున్నారు. అక్కడ అతడి కోసం ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అర్జున్ చేసిన మిస్టేక్ వలన ఇప్పుడు అతడు చాలా బిజీగా వర్క్ చేస్తూ ముందుకు ఆఫీస్ చేరుకొని ఉన్నాడు. అంతలో అభిరామ్ కారు వచ్చి ఆగడం, అతడు కారు దిగి రావడం, అతడి వెంట సెక్యూరిటీ సిబ్బంది నడుస్తూ ఉన్నారు. అర్జున్ అభిరామ్తో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అతడికి ఎదురుగా వెళ్ళాడు. అంతలోనే అర్జున్ చెప్పేది వినిపించుకునే ప్రయత్నం చేయకుండా అభిరామ్ ఏదో మర్చిపోయినట్టు కంగారుగా తిరిగి కార్ దగ్గరికి వెళ్ళి అతడి లంచ్ బ్యాగ్ చేత పుచ్చుకొని అర్జున్కి అలాగే అక్కడ ఉన్న వర్కర్స్ కి ముఖ్యంగా ఆలయకి షాక్ ఇస్తూ
ఎంతో సంతోషంగా అతడి వైపు క్యాబిన్ వైపు వెళ్ళిపోతూ ఉంటే అర్జున్ ఆలియా అర్థం కానట్టు అతడి వెంటే కదిలారు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ 13లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.